వెల్కమ్ టు ద బైకర్ రేస్ ఆఫ్ 2015. ఆర్ యు రెడీ గాయ్స్? మనందరికీ తెలుసు 6 నెలలుగా మనం ఈ రేసు కోసం ఎదురు చూస్తున్నామని. ఫైనలీ ఇప్పుడు ఆ రోజు కూడా వచ్చేసింది. ఇవాళ సరైన పోటీ జరగబోతోంది మ్యాడీ ఇంకా రాకీ మధ్య. ఇంట్రడ్యూసింగ్ యువర్ ఓన్ రాక్ స్టార్ మ్యాడీ. There you are, Maddie! సరేనా? కమ్ ఆన్ మ్యాడీ. హే మ్యాడీ, ఏం ఎంట్రీ కొట్టావరా? నువ్వేరా గెలుస్తావు. మరి ఏమనుకున్నావు? ఇంత గొప్పవాడయ్యాడు కదా, ఇంకా చెప్పాలంటే మ్యాడీని అన్నిట్లోనూ గెలుస్తున్నాడు. కావాలంటే చూడండి, ఈసారి గెలుస్తాడు. ఇంకా ఒక రేస్ మ్యాడీ, నీ బైక్ ఇంటర్నేషనల్ రేస్ కి వెళ్తుంది. ఈ యువిక మ్యాగీ దగ్గర అతుక్కునే ఉంది, తేనె పుట్టలో తేనె ఉన్నట్టు. నువ్వు సరిగ్గా చెప్పు. మ్యాడీ కాస్త రెస్పాండ్ అవుతే తనకి బాయ్ ఫ్రెండ్ అని అనేసుకుంటుంది. మ్యాడీ కాన్ఫిడెంట్ చూస్తుంటే ఈ రేస్ ని ఈజీగా గెలిచేలా ఉన్నాడు. మీరేమనుకుంటున్నారు? అదే సమయంలో మ్యాడీకి ఎవరైనా ఛాలెంజ్ ఇవ్వగలిగితే అది రాకీనే. మ్యాడీకి రాకీని ఓడించడం చాలా కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు చూసారంటే రాకీ తన హెల్మెట్ ని తీసాడు. వాడి కంట్లో ఇప్పుడు వేగం కనిపిస్తుంది. నేను భయపడేది ఏంటంటే ఈ రేస్ ట్రాక్ బాక్సింగ్ రింగ్ గా మారకూడదని. ఇంకా చాలా విషయాలున్నాయి. మీరే ఏంటో చూడండి. రేస్ ఇంకా మిగిలింది మిత్రమా. ఇక్కడ ఓడిపోయాక నీ యొక్క షో ఆఫ్ కథని ముగించుకో. హే రాకీ, అరే మ్యాడీ బైక్ సరి చేయలేదా? కనిపించట్లేదు, బిజీగా ఉన్నాను. నువ్వు రాక్ స్టార్ మ్యాడీ బైక్ వదిలేసి మిగతా బైక్ రిపేర్ చేస్తున్నావు ఏంటి? నీకు అంత బాధ్యత ఉంటే నువ్వే చేయొచ్చుగా. హలో, ఏంటి ఎక్కువ చేస్తున్నావా? ఒక్క కంప్లైంట్ చేస్తే రేస్ నుంచి బయటికి తీసేస్తారు నిన్ను. వదిలే రిషి, ఎందుకు అనవసరంగా గొడవ చేస్తావు? ఇదంతా రాకీ గాడి ప్లానే. ఇదంతా చేస్తే వాడు గెలిచేస్తాడా ఏంటి? అలాగే ఉంటాడు. లాస్ట్ అండ్ ఫైనల్ కాల్. అందరూ పొజిషన్ కి వచ్చేసేయండి, ఎందుకంటే రేస్ ఇప్పుడు కాసేపట్లో మొదలు కాబోతుంది. బైకర్స్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఖచ్చితంగా మనకు ఇవాళ ఒక ఛాంపియన్ దొరకబోతున్నాడు. వాళ్ళిద్దరిని చూస్తుంటే నాకు నమ్మకం కలుగుతుంది. వాళ్ళకి నేను చెప్పేది ఆల్ ద బెస్ట్. అందరూ సిద్ధంగా ఉండండి. బైకర్స్ క్లబ్ రేస్ 2015. Get set, go!
రేస్లో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నా బైక్ లో ఏదో ప్రాబ్లం ఉంది. బైక్లో ప్రాబ్లం కాదు, నీ బుర్రలో ప్రాబ్లం ఉంది. దానికి ట్రీట్మెంట్ ఇవ్వరా. రే పోరా, వెళ్ళు కాదరా, ఇప్పుడు రా. బాగా ఎక్కువ చేస్తున్నాను. రేస్లో ఎలా గెలుస్తావో చూస్తాను. మీ ఫ్రెండ్ ఇంటర్నేషనల్ బైక్ ఛాంపియన్షిప్ అవుతాడా? ఎస్, మన మ్యాడీయే ఛాంపియన్, ఎప్పుడు ఛాంపియన్. హో మ్యాడీ, యు ఆర్ స్టార్. హలో, ఎవడు పిచ్చోడు? నేను అప్పుడే చెప్పాను కదా, ఎందుకు అనవసరంగా కాల్ చేస్తున్నావు? నువ్వా? ఏమైంది యువిక? ఎందుకు ఇంత టెన్షన్గా ఉన్నా? అంతా ఓకే కదా? మ్యాడీ ఇంకా ఇక్కడ రాలేదు. ఓహో, రిషి, మ్యాడీ ఎక్కడున్నాడో నీకు తెలుసా? మ్యాడీ ఏడి? ఇప్పుడు ఇక్కడే ఉండే కదా. నేను అన్ని ప్లేస్లో వెతికేశాను, కానీ తను ఎక్కడ కనిపించలేదు. నేను తనకి కాల్ చేసినప్పుడు తను నా కాల్ అటెండ్ చేయలేదు. కామ్ డౌన్, నేను కాల్ చేస్తాను. వాష్రూమ్కి వెళ్ళేసి వస్తానని తను వెళ్ళాడు, కానీ తను అక్కడ కూడా లేడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎక్కడికి వెళ్ళాడు? ఫోన్ ఆఫ్ చేశాడా? ఇక్కడి నుంచి ఎవరైనా పారిపోవడం చూసారా? మీరెవరైనా చూసారా లేదా? మీరు చూసుంటే చెప్పండి. సార్, బుల్లెట్ శబ్దం విని మేము బయటకు వచ్చాము. అక్కడ మ్యాడీ తప్ప ఇంకెవరూ లేరు సార్. బుల్లెట్ శబ్దం విని మీరు బయటకు వచ్చినప్పుడు నేరస్తుని ఇంకోసారి షూట్ చేయడం మీరెవరో చూడలేదా? ఇంకొక బుల్లెటా? కానీ సార్, మాకు ఒకే బుల్లెట్ సౌండ్ వినపడింది. వెంటనే మేము బయటికి పరిగెత్తాము. మీకు ఒక్కసారి ఫైర్ అయిన సౌండే వినపడిందా? ఇది ఎలా సాధ్యం అబ్జిత్? 2 బుల్లెట్లు తగిలాయి, కానీ ఒక ఫైర్ సౌండే వినపడింది అంటున్నారే. ఒకవేళ ఇలా కూడా ఉండొచ్చు కదా. వాడు సైలెన్సర్ ఫిక్స్ చేసే వంకతో మొదటి గుండు వెళ్ళిపోయి ఉంటుందేమో. 2వ బుల్లెట్కి సైలెన్సర్ వర్క్ కాకుండా ఉండొచ్చు. సార్, ఆ? సార్ ఇక్కడ చూడండి, నాకు బుల్లెట్ దొరికింది. బుల్లెట్ సెల్లా? ఇంకా ఇక్కడ ఆనవాళ్లు కూడా ఉన్నాయి. పూర్వి, దీని శాంపుల్ని తీసుకో. ప్లాస్టర్ పెరిస్. సార్, సార్, ఆ. అక్కడ ఈ విరిగిపోయిన మొబైల్ కనిపించింది సార్. దీన్ని రిపేర్ చేయండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకవచ్చు. సార్, సార్, ఆ. సార్ ఇక్కడ చూడండి, ఇదేంటంటే ఏదో ఒక అమ్మాయి శాండిల్ హిల్. అవును, చూస్తుంటే ఎలాగ అనిపిస్తుంది. నాకు ఇంకొక డౌట్ ఉంది. ఈ బుల్లెట్ వచ్చి ఒక అమ్మాయి కాల్చిందేవాడి. అంటే కాల్ చేసి
ఇటువైపు పరిగెత్తుండాలి. ఇలా చూడండి, ఈ గ్రౌండ్లో చిన్న చిన్నగా హోల్స్ మాకు కనపడుతూ ఉన్నాయి. ఇది ఏదో ఒక అమ్మాయి శాండల్ హీల్ అయి ఉంటుంది. ఇప్పుడు మీలో ఎవరైనా ఒక అమ్మాయి ఇటు వెళ్ళటం చూసారా? ఒకటి పారిపోయి ఉండాలి, లేదా నడిచి వెళ్ళి ఉండాలి. లేదు, ఒక ఆడది కాదు, అక్కడ నేను చూసింది ఒక మొగాడిని. ఏంటి, మగోడా? అవును, మొగాడు. ఇక్కడే గేటుకు పక్కన బైక్లో నుంచాడు. ఎప్పుడు చూశారు? రాత్రి. ఏంటది, నైట్లోనా? వాడెవరు? తెలీదు. నేను చూసేటప్పుడు వాడు బైక్లో నుంచున్నాడు. నేను లోపలికి వెళ్ళిపోయాను. అది సరే, మీరు తన మొహం చూసారా? లేదు, హెల్మెట్ వేసుకున్నాడు. బైక్ నంబర్ తెలుసా? తెలీదు. సరే, ఆ బైక్ గురించి ఏమైనా చెప్పగలరా? సార్, అది ఒక ఆరెంజ్ కలర్ స్పోర్ట్స్ బైక్. సార్, ఆ, సార్, వారు చెప్తున్నటువంటి బైకు రాకీ దగ్గరే ఉంది సార్. రాకీ. అభిజిత్, రాకీని లేపుకురా. ఇది ఆ బైక్ లాగానే ఉంది. మ్యాడీ పక్కింట్లో ఉన్న వాళ్ళు ఈ విషయాన్ని చెప్పారు. సరైన చోటుకే వచ్చాం. ఎవడండి వీడు? గాల్లో ఎగురుతున్నాడు. గాల్లో ఎగిరి ఎక్కడికి వెళ్తాడు? మన నుంచే తప్పించుకోవడం కుదరదు. నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకుని జాగ్రత్తగా ఉండు పంకజ్. సార్ 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 చూసుకుని సార్, చూసుకుని సార్ కాస్త బ్రేక్ ని చెక్ చేయండి. బ్రేక్ పడుతుంది కదా సార్. ఓ సారు, ఇంతకు ముందు ఫ్లైట్ ఏమన్నా నడిపారా? అయ్యో, లేవరా. సార్ నన్ను వెళ్ళనివ్వండి సార్, నేనేం చేయలేదు, నన్ను వెళ్ళనివ్వండి. అలాగా, నిన్న నైట్ ఎక్కడున్నావు? నేను నా ఇంట్లో ఉన్నాను సార్. సార్ నేనేం చేయలేదు సార్. ఇంట్లో ఉన్నావా? అయితే రాత్రి నీ బండి మ్యాడీ ఇంట్లో ఉందా? సార్ మ్యాడీ నేనే సార్ చెప్పాను సార్, కానీ నేను క్రిమినల్ కాదు సార్. షడప్. ఏంటది, నువ్వు క్రిమినల్ కాదా? ఒక వ్యక్తిని నువ్వు హత్య చేశావు, కానీ నేను క్రిమినల్ కాదు అని చెప్తున్నావు. బాగానే కదా చెప్తున్నావు. సార్ అట్లా ఏం కాదు సార్, మీరు తప్పుగా అనుకుంటున్నారు సార్. ఏం జరిగిందో అది మ్యాడీ వల్లే అసలు జరిగింది. మ్యాడీ వల్లే జరిగింది? మ్యాడీ వల్లే జరిగిందా? అదేలాగా? ఆ కథ కూడా చెప్పొచ్చుగా. నన్ను వచ్చి కాల్చి పారాయని మ్యాడీ నీ దగ్గర చెప్పాడా? లేదు సార్, అట్లా కాదు సార్. అది కాదా? మరి ఎలా సార్? సార్ మ్యాడీ ఉన్నంత వరకు నేను అసలు గెలవలేకపోయాను. ఆ తర్వాత వాడు చచ్చిన తర్వాత నేను ఛాంపియన్ అయి ఉండేవాడిని. అరే, అదేంటంటే రేసులో నువ్వు గెలవకుండా వేరే ఎవరైనా గెలుసుంటే
నువ్వు వాణ్ణి చంపేస్తావు అంతే కదా? ఇదే నీ ఆశ? సార్ సార్ తప్పు చేసేసాను సార్, నన్ను క్షమించండి సార్. సార్ ఇది నా కెరియర్కి సంబంధించింది సార్. ఇది నువ్వు ముందుగానే ఆలోచించుండాలి. అర్థమవుతుందా? నువ్వు హత్య చేశావు, ఇప్పుడు శిక్ష అనుభవించాల్సిందే. ఒకవేళ నీకు ఉర్రి పడొచ్చు. చెప్పు సోలంకి. ఏంటి? అరే సరిగ్గా చెప్పవయ్యా. అలాగే వస్తాను. హేయ్ తారికా, నువ్వేం చేస్తున్నావు? భయపడొద్దు, తను షూట్ చేయదులే. ఓహ్ అమ్మయ్యా, నేను భయపడిపోయాను. మీ మొహంలో కనిపిస్తుంది కదా. ఏంటయ్యా నువ్వంటే నాకు ప్రేమ కదా. అందుకనే కదా నీ మొహంలో బాగా బాధ కనిపిస్తుంది. సరే అది అలా ఉన్నాయి. సరే ఏంటి విషయం ముందు చెప్పు. అదేంటంటే చాలా రోజులుగా స్నేక్ అండ్ ల్యాడర్ ఆడుకోలేదు. ఎందుకు నీతో ఆడుకోవడదని అనుకుంటున్నా. స్నేక్ ల్యాడర్ ఆడుకుంటానికే పిలిచావా? వీడికి చాలా త్వరగా కోపం వస్తుంది. అదంతా సరే గాని నువ్వు నేరస్తుని పట్టుకున్నావా? రాకేనే, నేను పట్టుకున్నాను. తనే నేరాన్ని ఒప్పుకున్నాడు, తనే షూట్ చేశాడని చెప్పాడు. అయితే అయిపోయింది బాస్. మీరు 99కి వెళ్ళేటప్పుడు పావు మిమ్మల్ని కొరికింది, అలాగే దిగిపోతారు. రే 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 బాబు వద్దురా, చెప్పరా నాయనా. ఇలా చూడు, ముందు నేరస్తుని పట్టుకున్నారు, ఇప్పుడు ఇంకో నేరస్తుని పట్టుకో. అలా అంటే నేను ఏమంటున్నానంటే, ఇలా చూడు, ఈ బుల్లెట్ తన షోల్డర్లో దొరికింది. ఇది ఉండనివ్వండి, ఇంకొకటి తన కాల్లో దొరికింది కదా. రెండు వేరే వేరే గన్ నుంచి వచ్చాయి. ఏ షెల్ అయితే మీకు మ్యాడీ బాడీ పక్కన దొరికిందో అది ఇతని షోల్డర్లో పడిన బుల్లెట్ కి మ్యాచ్ అవుతుంది, కానీ రాకీ గన్ మ్యాచ్ అవ్వలేదు సార్. ఆ సెల్ రాకీ గన్తో మ్యాచ్ కాలేదా? అవ్వలేదు. సాలోంకి నువ్వేమంటున్నావు? ఇది ఎలా సాధ్యమవుతుంది? బాస్ అలాగే అయ్యింది. సార్ 2 బుల్లెట్లు నేనే కాల్చాను. 2 బుల్లెట్స్ వీడే కాల్చాడు. నువ్వెక్కడి నుంచి షూట్ చేసావు? సార్ సార్ అక్కడున్నాను, ఆ గేట్ బయట ఉన్నాను సార్. తర్వాత మ్యాడీ ఎక్కడున్నాడు? సార్ మ్యాడీ అక్కడున్నాడు, అటువైపుగా. సార్ వాడు ఫోన్లో మాట్లాడుకుంటూ అట్లా బయటకు వచ్చాడు. నేను ఆ సందర్భాన్ని చూసుకుని ఆ 2 బుల్లెట్లు వాడి మీద దించాను. కానీ షోల్డర్కి తగిన బుల్లెట్స్ ఇతని గన్లో నుంచి రాలేదు. సార్ నేను కాల్చిన బుల్లెట్ ఖచ్చితంగా వాడి కాళ్ళ మీద పడింది. అభిజిత్, వీడు 2 బుల్లెట్లు ఫైర్ చేశాడు, ఒకటి తగిలింది, అది కూడా మేడీ కాల్లోనే తగిలింది. అలా అయితే ఇంకొక బుల్లెట్ ఇక్కడ ఎక్కడన్నా పడి ఉండాలి. మీరు కొంచెం బాగా వెతకండి. సార్ అభిజిత్, దీన్ని చూడండి సార్, బుల్లెట్ దొరికేసింది సార్. ఇదిగో దీన్ని చూడండి. ఓ, బుల్లెట్ ఇక్కడ దాక్కునుందా? రాకీ గన్లోంచి 2 బుల్లెట్లు ఫైర్ అయ్యాయి. ఒకటి తన కాల్లో తగిలింది, ఇంకొకటి ఇక్కడికి వచ్చి పడింది. మరి ఇప్పుడు ఈ 3వ బుల్లెట్ అదే మేడీ షోల్డర్లో తగిలిందే, దాన్ని ఎవరు ఫైర్ చేసుంటారు? సార్ అదేంటంటే ఆ శాండిల్ వేసుకున్న అమ్మాయి కూడా అయి ఉండొచ్చు. తను కాల్చిన బుల్లెట్ శబ్దం కూడా వినిపించింది సార్. కానీ వీడు 2 బుల్లెట్స్ కాల్చాడు, దాని శబ్దం రాలేదు. రాకీ, నీ గన్లో నువ్వేదైనా సైలెన్సర్ ఫిట్ చేసావా? అవును సార్. దీన్ని ఫోరెన్సిక్కి పంపించు. సరే, నాకు నువ్వు ఒక విషయం చెప్పు. నువ్వు అక్కడ మ్యాడీతో ఇంకెవరన్నా చూసావా? అవును సార్, మ్యాడీతో ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి ఉందా? ఎవరది? సార్ నేను ఆ అమ్మాయి ముఖం చూడలేదు, నేను మ్యాడీ యొక్క వీపును మాత్రమే చూసా. అమ్మాయి వాడి ముందర నుంచునుంది. నువ్వు ఫైర్ చేసిన దాంట్లో ఒక బుల్లెట్ మ్యాడీ కాల్లో తగిలింది. అభిజిత్, మ్యాడీ షోల్డర్లో తగిలిన బుల్లెట్ ఖచ్చితంగా అమ్మాయి గన్లోంచి వచ్చిన బుల్లెట్ అయి ఉంటుంది. ఆ సెల్లే మనకి దొరికింది. అలాగే మనకి పగిలిన ఫోన్ ఒకటి దొరికింది, అది కూడా మ్యాడీదై ఉంటుంది. మ్యాడీ ఫోన్ డీటెయిల్స్ని ముందు తీసుకోండి. సార్ మ్యాడీ కాల్ రికార్డ్స్ అన్ని తీసాను సార్. విమ్మి అనే అమ్మాయి అప్పుడప్పుడు తనకు కాల్ చేస్తుంది సార్.
మీరందరూ ఎవరు? ఇది విమ్మీకి సంబంధించిన ఇల్లే కదా. అవును, అందుకు. ఆవిడ్ని కొంచెం పిలవండి. అరే, అదెలా పిలుస్తాను నేను? ముందు మీరందరూ ఎవరనేది నాకు చెప్పండి. మీరందరం చూస్తుంటే రౌడీలాగా కనిపిస్తున్నారు. అవును, మీరందరూ టీవీలు అవి చూడరా? చాలా ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి. మనం జాగ్రత్తగా ఉండాలి. విమ్మి అక్క ఎక్కడుందని మీ దగ్గర నేను చెప్పేస్తే, ఒకవేళ మీరందరూ చెడ్డవాళ్ళైతే అప్పుడు... ఒక్క నిమిషం, ఈ మొక్కల్ని చూడండి, రౌడీలా కనబడుతున్నామా? నేను కూడా చూడ్డానికి హీరోయిన్ లాగా ఉన్నాను. కానీ నేను హీరోయినా కాదు కదా. ఏంటి ఏమైంది ఇప్పుడు అర్థమైందా? ఏంటి సార్ ఇదంతా? ఎందుకు ఇలా ఆడుకుంటున్నారు? నేను ఒకవేళ చదువుకొని ఉంటే నేనెందుకు ఈ ఇంటికి పని మనిషిగా ఉంటాను? ఎక్కడైనా టీచర్గా పని చూసుకునేదాన్ని. ఇలా చూడు, మేము సిఐడీస్. ఇందులో ఏం రాసింది? సిఐడి. సిఐడి వల్ల మీరే కదా రౌడీని పట్టుకుంటారు. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. విమ్మీని పిలువు. అక్క ఇంట్లో లేరే. ఏంటి అలాగా? అబద్ధం చెప్పినా శిక్ష విధిస్తారు. ఏం మాట్లాడుతున్నారు? విమ్మి ఎక్కడా? ఎలా చూడండి, విమ్మి అక్క నిజంగా ఇంట్లో లేరు. రండి లోపలికి వెళ్దాం. అరే కూర్చో. ఎందుకు ఇలా చేస్తున్నారు? వదలండి. నోరు మూసుకొని కూర్చో. ఇల్లు మొత్తం బాగా చెక్ చేయండి. ఆ అమ్మాయి ఇక్కడే దాక్కోనుంది. తొందరగా వెతకండి. విమ్మి, విమ్మి తలుపు తెరమన్నానా? లేదు, నేను బయటికి రాను. నన్ను ఒంటరిగా వదిలేయండి. ఇదిగో చూడు విమ్మి, నీతో మేము మాట్లాడాలి. కాస్త బయటికి రా. తలుపు పగలు కొడితేనే పని అవుతుంది. పంకజ్, ఏమైంది? సార్, తలుపు తెరవట్లేదు. విమ్మి తలుపు తీ. నువ్వు లోపలే ఉన్నావని మాకు బాగా తెలుసు. విమ్మి తలుపు తీ. శ్రేయ. సార్. అందరూ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి. నా దగ్గర రాకండి. నా దగ్గర రాకండి. నా దగ్గర రాకండి. విమ్మి బయటికి రా. నా దగ్గర రాకండి. నా దగ్గర రాకండి. నేను చెప్తున్నాను కదా, నా దగ్గర రాకండి, లేకపోతే నేను చనిపోతాను. వద్దు. ఇలా చూడు, మేము జస్ట్ నీతో మాట్లాడడానికి వచ్చాం. సైలెంట్గా ఉండు. నిన్ను ఇబ్బంది పెట్టడానికి రాలేదు, నిన్ను కాపాడడానికే వచ్చా. ఇలా చూడు, మీరు అబద్ధం చెప్తున్నారు. నేను చెప్పేది విను. నీకేం కాదు. నన్ను వదులు. చెప్పు విమ్మి, మ్యాడీకి నీకు అటువంటి విరోధం ఏముంది? వాడు నా జీవితంతో ఆడుకున్నాడు. వాడు నన్ను మోసం చేశాడు. సో నిన్ను మోసం చేశాడని వాడిని చంపేశావా? వాడికి అలాంటి శాస్త్రి జరగాల్సిందే. విమ్మి, సంబంధాలలో గొడవలు వచ్చాయంటే అట్లని వేరే విధంగా తీర్చుకోవాలి, కానీ దానికోసం అవతల వాళ్ళని చంపకూడదు. మ్యాడీని దారిలో పెట్టడానికి ఈ దారి దొరికింది. ఆ రోజు రాత్రి అసలేం జరిగింది? నేను మ్యాడీకి కాల్ చేశాను. వాడు నా ఫోన్ని అటెండ్ చేయలేదు. అందుకే. నువ్వా? నువ్విక్కడ? నీకేంటే సమస్య? ఎందుకు అనవసరంగా కాల్ చేస్తున్నావు? నేను అప్పుడే చెప్పాను కదా, నేను నీతో ఎటువంటి సంబంధం పెట్టుకోనని. నువ్వు నన్ను మోసం చేశావు. నేను దీన్ని తట్టుకోలేను. చివరిగా చెప్తున్నాను, వెళ్ళిపో. మళ్ళీ నీ ఫేస్ ని చూపించుకో. ఆలోచించుకో. బెదిరిస్తున్నావా? ఏం చేస్తావు? నువ్వేంటి ఇలా చేస్తున్నావు? నీలాంటి వాడితో ఇలాగే డీల్ చేయాలి. దాన్ని దించు. నా లైఫ్తో ఆడుకోవడానికి నీకు అసలు అధికారమే లేదు.
ఏంటది? వాడు గుండెల మీద చెయ్యి పెట్టుకున్నాడా? అవును, నాకు కూడా ఆశ్చర్యంగానే అనిపించింది. కానీ మ్యాడీ ఫ్రెండ్స్ సౌండ్ వినిపించి నేనెక్కడి నుంచి పారిపోయాను. సార్, ఇది చాలా విచిత్రంగా ఉంది సార్. తనకి బుల్లెట్ తగిలింది కాలికి ఇంకా షోల్డర్కి. అతను గుండె మీద చేపెట్టుకున్నాడు. అదే నాకు అర్థం కాలేదు. ఒక వ్యక్తి తన హార్ట్ మీద చేతులు పెడుతున్నాడంటే అతనికి ఖచ్చితంగా హార్ట్ అటాకే వచ్చుండాలి. అరే, నువ్వు దేవుణ్ణి ఏం కోరుకున్నా సరే అది నీకు ఇచ్చేస్తాడు. అది నాకు చెప్పవయ్యా, అలా ఏం దొరికింది? అదేంటంటే నేను తారిక నీ గురించే అనుకుంటున్నాము. అరే, నువ్వు ఏం చెప్తున్నావు సాలంకి? నేను కూడా నీ గురించే తెలుసుకుంటున్నా. అసలు నువ్వేమంటున్నావు? సరే, నా గురించి ఏమనుకున్నావు? అంతా ఓకే కదా? అదంతా కరెక్టే గాని సాలంకి, తర్వాత ఏ పని నువ్వు చేయలేకపోతున్నావో అది మేము చేసి చూపించాం. అంటే నేను చేయలేనిది నువ్వు చేసావా? సరే సరే, ఏం చేసి చెప్పు. మ్యాడీకి ఏమైందని మేము కనిపెట్టేశాం. ఓ నాయనో, పెద్ద జీనియస్ వే. ఆశ్చర్యంగా ఉంది. సరే చెప్పు, అక్కడ ఏమైంది? అతనికి హార్ట్ అటాక్ వచ్చింది. ఓయ్ సాలంకి, తారికాని ఎందుకు చూస్తున్నావు? ఇక్కడ నన్ను చూడు, మేము చేసి చూపించాం. అరే, పర్వాలేదు. మ్యాడీకి హార్ట్ అటాక్ వచ్చిందని తెలిసిపోయింది. సరే, హార్ట్ అటాక్ ఎందుకు వచ్చిందో మీరు కనిపెట్టుంటారు కదా? అరే, అదేంటంటే అన్ని పనులు మేము చెయ్యాలి, నువ్వు ఊరికే ఊపుకుంటూ ఉంటావు. ఇలా చూడు సాలంకి, హార్ట్ అటాక్ ఎలా వచ్చిందని నువ్వే కనిపెట్టాలి. అదే నీ పని. నేను దాన్ని కనిపెట్టేశాను. ఇలా చూడు. సలుకి సార్, ఏంటిది? ఇది మ్యాడీ హార్ట్. పోస్ట్మార్టం చేసేటప్పుడు మేము హార్ట్ని ఓపెన్ చేశాక ఏం తెలిసిందో తెలుసా? ఏంటది? ఇలా చూడండి. హృదయంలో ఈ భాగంలో ఇక్కడ నల్లగా ఉంది. దీనికి ఏంటి అర్థం? మ్యాడీ హార్ట్ అటాక్ న్యాచురల్గా జరగలేదు. ఇది ఎవరో కావాలని చేసినట్టున్నారు, ఏదో పాయిజన్ పెట్టి. అలాగైతే అదంతా పార్టీలోనే జరుగుండాలి. ఒక పని చేయి సచిన్, పార్టీ జరిగినప్పుడు ఫుల్ ఫుటేజీ తీసుకురా. అందరూ ఒకేలాంటి డ్రింక్స్ తీసుకున్నారు, కానీ వాళ్ళకేం కాలేదే. పూర్వి ఇక్కడ ఏం జరిగిందో అది ఈ పార్టీలోనే జరిగింది, అది కూడా ఇదే చోట. ఒక్క నిమిషం పాస్ చేయి, రివైండ్ చేయి, మళ్ళీ ప్లే చేయి. చూడండి, అదిగోండి, వాడే ఇదంతా చేశాడు. అయ్యో సార్, తను రిషి, మ్యాడీ ఫ్రెండ్. వెరీ గుడ్. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో కనిపెట్టండి, ఫోన్ చేయండి. The number you're calling is currently switched off. సార్, స్విచ్ ఆఫ్లో ఉంది. రిషి ఫోన్ స్విచ్డ్ ఆఫ్. అప్పుడు వాడికైనా ఒక ఇల్లు ఉంటుంది కదా. రిషి సార్, ఇంట్లో ఎవరు లేరనుకుంటా. సార్, తలుపు తెరుచుంది సార్. ఒక్కడు ఇల్లు తెరిచిపెట్టి ఎలా బయటికి వెళ్తాడు? బాగా వెతకండి, ఇల్లు మొత్తం చెక్ చేయండి, ఏది వదిలిపెట్టద్దు. అయ్యయ్యో,
అమ్మో కొట్టకండి నిన్ను కొట్టి చంపినా కూడా పర్వాలేదు. కొట్టకండి నిన్నెవరు లోపలికి రమ్మన్నారు? చెప్పు. ఇంట్లో దొంగిలించడానికి వచ్చావా? మా ఇంట్లో దొంగిలించుకొని వెళ్ళి నేను నిన్ను ఊరికే వదులుతాను అనుకున్నావా? అంత సులభంగా నువ్వు తప్పించుకోలేవు. సార్ చూడండి సార్. అయ్యో అతను ఒక సిఐడి ఆఫీసర్. సిఐడి. నా దగ్గర ఐడి లేదు. ఐడి ఉన్నప్పటికీ కూడా నీకెందుకు చూపించాలి? ఓరే దేవుడా, దొంగలించిపోవడానికి అందరూ వచ్చేసారా? దొంగలు వచ్చేసారు, కాపాడండి, కాపాడండి, కాపాడండి. సార్ కాస్త నచ్చే చెప్పండి, లేకపోతే చంపేస్తుంది మనల్ని. నేను చెప్తాను. పెద్దమ్మా, మేమంతా దొంగతనం చేయడానికి రాలేదు. ఏంటి, మీరు దొంగలు కాదా? మీరు దొంగతనానికి వస్తే నేను అరవకూడదంటున్నారా? పెద్దమ్మా, మేము దొంగతనం చేయడానికి రాలేదు. మేము సిఐడి వాళ్ళు. ఎక్కడి నుండి? సిఐడి సిఐడి. కుదురుగా ఉండు. ఖైదీని పట్టుకుంటారే వాళ్లే మేము. నవ్వు పుడుతుందా ఏంటి? వీళ్ళకి నవ్వు పుడుతుందా? వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి. అరే ఏంటిదంతా? మిమ్మల్ని అడుగుతున్నా, రిషి ఎక్కడున్నాడు? ఏమన్నారు? ఖుషియా? మీరిక్కడికి వచ్చినప్పటికి మాత్రం నాకు ఖుషి కలుగుతుందా? ఆ రిషి. షీషియా ఏమంటున్నావు? అరే సీసీ కాదమ్మా, రిషి. అరే ఎందుకు చెవు పక్కన అరుస్తున్నావు? ఎందుకు అరుస్తున్నావు? నాకు బాగా చెవులు వినిపిస్తున్నాయి. క్షమించు సార్, ఆపండి. ఇది ఎవరు? ఏంటి? అమ్మా, వీళ్ళెవరు? ఆన్లోనే ఉందయ్యా. మా ఇంట్లో గీజర్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. ఎందుకంటే మంచినీళ్ళంటే నేను అస్సలకి ముట్టుకోను. అరే పెద్దమ్మా, ఈ మాల వేసుకున్నవారు ఎవరు? ఎవరు? మాలాని ఇక్కడ ఎవరు లేరు. సార్, ఈ చెవంతా స్విచ్ ఆఫ్ అనుకుంటా. అటువైపు వస్తాను. అమ్మగారు, మాలా 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 మాలా. అరే, నా ఇంట్లోకి వచ్చి తల మీద కొట్టుకొని ఎందుకు అరుస్తున్నావు? వెళ్ళు. సార్ సార్, నేను మోగోళ్ళు అయిపోతానండి. నాకు పిచ్చి పట్టేలా ఉంది. ఈ రిషి యొక్క ఫోన్ రికార్డ్ ని చెక్ చేద్దాం. సచిన్ సార్, రిషి మొబైల్ని ట్రేస్ చేయలేకపోతున్నాం. బహుశా అతను మొబైల్లో నుంచి సిమ్ కార్డ్ తీసేసి ఉండాలి. రిషి ఇంట్లోనూ లేడు, ఆఫీస్లోనూ లేడు. అలాంటప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? వాడి ఫోన్ డీటెయిల్స్ ఏమన్నా తెలిసాయా లేవా? సార్, మ్యాడీ చనిపోయిన తర్వాత రిషి ఒక నెంబర్కి కాల్ చేశాడు. తర్వాత ఫోన్ ఆఫ్ చేశాడు. తర్వాత 2 సార్లు ఆన్ చేశాడు. మళ్ళీ కాల్ చేశాడు. ఇది చూడు, వాడు చాలా రోజులుగా ఈ నెంబర్కే ఫోన్ చేస్తూ ఉన్నాడు. ఎవరి నెంబర్ ఇది? సార్, ఎవరో ప్రశాంత్ అని మాట్లాడారు. అతను ఒక మెకానిక్ అంట. డీటెయిల్ని అడిగాను సార్. గుడ్. సార్, ప్రశాంత్ యొక్క ఫుల్ డీటెయిల్స్ వచ్చేసాయి. నేను దాన్ని స్కాన్ కూడా చేసేసాను. వెరీ గుడ్. వీడేనా వాడు? మెకానిక్ ప్రశాంత్. ఇదేంటి? 1 మినిట్. అది కాదు, వీడిని ఎక్కడో చూసినట్లుందే. వీడిని ఖచ్చితంగా నేను ఎక్కడ చూశానే, ఖచ్చితంగా. వీడి ముఖంలో ఈ గెడ్డం, మీసమంతా ఉంది కదా, అది కొంచెం క్లియర్ చేసి చూపించండి. సార్, ఇతను చనిపోయాడా? వాడు చచ్చిపోతే ఏంటి ఫ్రెడ్డీ? వీడిని పైనుంచి మనం కిందకి దించేద్దాం. ఎలా పిలిచేది సార్? ఇతని ఫోటో చూశాను సార్. రిషి ఇంట్లో ఉంది. ఫ్రెడ్డీ, అది ఏంటంటే పైన ఉన్నవాడితో నాకు ఫ్రెండ్షిప్ ఎక్కువగా ఉంది. వాడికి ఫోన్ చేస్తే చాలు, వాడు పంపించేస్తాడు. దయా, నీ బైక్ రిపేర్ అయిందని చెప్పావు కదా, దాన్ని రిపేర్ చేయాలి కదా. ఇలా చూడు, నా దగ్గర ఒక మంచి మెకానిక్ ఉన్నాడు. వాడి పేరు ప్రశాంత్. ఆ ప్రశాంత్ అనేవాడిని నువ్వు మీట్ చెయ్యి.
ఏమైంది సార్? ఏంటి సమస్య? అరే ఏం చెప్పమంటావు? సడన్ గా బండి ఆగిపోయింది, ఏంటో తెలియడం లేదు. కొంచెం చూడు. సరే చూస్తాను సార్. ఎన్నాళ్ళుగా పనిచేస్తున్నావు? బైక్ని బాగా రిపేర్ చేస్తావుగా? ఎందుకంటే ఈ బైక్ నా ప్రాణం కంటే చాలా ముఖ్యం. సార్, దీనికన్నా పెద్ద పెద్ద బైకులు రిపేర్ చేశా, దిగులు పడద్దు, బాగా చేసిస్తాను. కరెక్ట్గా చెప్పావు. ఒక బైకర్ మెకానిక్గా ఉండడం చాలా మంచి విషయం కదా. ఏమిటయ్యా ఆశ్చర్యంగా ఉందా? సార్ సార్ నేను మెకానిక్ని, బైకర్ని కాదు. నీ గురించి నాకు అన్ని విషయాలు తెలుసు. సార్ సార్ మీరు ఏమంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఏమనుకున్నావు? ఈ గెడ్డం మీసాలు అన్నీ పెట్టుకుని మొహాన్ని దాచుకుంటే మేం మోసపోతావా? నువ్వు ఊళ్ళో వాళ్ళని మోసం చేయొచ్చు, కానీ దయాన్ని మోసం చేయలేవు. బండిది బండిది త్వరగా వెళ్ళు వెళ్ళు. షూట్ చేస్తావా? షూట్ చేస్తావా? అవును, నేను చంపాను మా అన్నతో కలిసి. ఏ ఒక ఛాంపియన్ని చంపేంతగా ఏం జరిగింది? ఛాంపియన్ ఏం కాదు వాడు. ఆ మ్యాడీ చాలా అసహ్యమైన వ్యక్తి, చీటర్ కూడా వాడు. అంటే చెప్పాలంటే ఛాంపియన్ని నేనే, కానీ అది మ్యాడీకి అస్సలు నచ్చలేదు. అందువల్లే నన్ను ఇరికించాడు. దాంతో వాడు నా ఛాంపియన్ పట్టాన్ని నా నుంచి లాక్కున్నాడు. దాంతో మ్యాడీ బైక్ని వీడే పాడు చేశాడు. కానీ నేరం నా మీద వేసేశాడు. ఇదంతానే నాకు చాలా బాధనిచ్చింది. అప్పుడే నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను. నేను చనిపోయాననుకున్నారు. అప్పుడే నేను ప్రాణాలతో ఉన్నానని లోకానికి తెలియజేశారు. దాచిపెడదామని అనుకున్నాను. తర్వాత మ్యాడీ మీద పగ సాధించాలనుకున్నాను. అది నా పగ. వీడి పగ తీర్చుకోవడానికి నేను మ్యాడీ డ్రింక్లో విషం కలిపాను. అందువల్ల వాడికి హార్ట్ అటాక్ వచ్చింది. ప్రశాంత్ టైటిల్ని తీసుకుంటానికి చాలా దారులు ఉన్నాయి, కానీ నువ్వు తప్పైన దారిలో వెళ్ళిపోయావు. ఇప్పుడు నువ్వు శిక్షని అనుభవించే తీరాలి. వీళ్ళిద్దరు లాక్కెళ్ళండి. ప్రశాంత్ అండ్ రిషి వీళ్ళిద్దరూ మేడీని చంపేశారు. అదేవిధంగా విమ్మి కూడా హంతకురాలే. ఎందుకంటే తను మేడీని చంపాలని అనుకుంది. ఎందుకంటే మేడీ తనని మోసం చేశాడు. లోకంలో ఇటువంటి జంటలు కూడా ఉన్నారు. ఉదాహరణకి పవర్ కపుల్. వీళ్ళని చూసేటప్పుడు నమ్మాల్సి వస్తుంది. అదేంటంటే ఈ జంటలు వాళ్ళ కోసమే పుట్టారని. పవర్ కపుల్ ప్రేమకి అగ్ని పరీక్ష జరుగుతుంది. ఆ జంట ఒక్కరి మీద ఒక్కరు ప్రేమ చూపించుకుంటారు. ఆ జంట ప్రతి కష్టమైన సమయంలోనూ అవతల వాళ్ళకి బలంగా నిలబడతారు. ఆ జంట ఎప్పుడు కూడా ఒక్కరిని ఒక్కరు మోసం చేసుకోరు. అటువంటి వాళ్లే పవర్ కపుల్ గా ఉంటారు. ప్రతి శనివారం ఆదివారం 8:30కి మీ సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్లో 12 డిసెంబర్ నుంచి పవర్ కపుల్.